విధియోత్సవ ప్రవేశము. ఇవాళ మనం ధ్యానించేది విధియోత్సవ ప్రవేశము. యేసు ప్రభు గారు ఎవరనే ప్రశ్న వస్తుంది చాలామందికి. చాలామంది అనుకుంటారండి 2025 సంవత్సరాల క్రితమే వచ్చారు యేసు ప్రభు మీ దేవుడు, మా దేవుళ్ళు ఇంకా ముందు నుంచి ఉన్నారని చెప్తుంటారు. యేసు ప్రభు గారు ఎవరని కూడా మీరు తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఆది యందు ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఎవరది? తండ్రి అయిన దేవుడు ఆత్మ. ఆ తండ్రి అయిన దేవుడు శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు అంటే కొత్తగా వెలిసిన దేవుడు కాదు. ఏ తండ్రి అయిన దేవుడు ఉన్నాడో ఆత్మ అయిన దేవుడు ఆయన శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. దేని గురించి వచ్చారు? ప్రజలను రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టారండి? యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. ఏదో కొత్త దేవుడి పేరు కాదు యేసు అంటే. 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించారు. 3.5 సంవత్సరాలే సేవ చేశారు. ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. ఆయన శిలువ మరణం పొందడానికే వచ్చారు. అది శరీరంలో ఉన్న దేవుడు. ఆ తర్వాత ఏ దేవుడు అండి? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఇప్పుడు ఏ దేవుడు అండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి క్రైస్తవుడు ఈ 3 తెలుసుకోవాలి. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు తిమోథె గారి ఇంట్లో ఉన్నా. ఇద్దరు వచ్చారు దొరసానములు. వాళ్ళు ఎవరంటే యెహోవా ఈరే చర్చ్ వాళ్ళు అనమాట. వాళ్ళు చక్కగా మాట్లాడతారు. వాళ్ళు కూడా ఎవరైనా సరే అటువంటి దీంట్లో ఉన్నవాళ్ళు బాగా మాట్లాడతారు. నేను హాల్లో కూర్చున్నాను, టిమ్ గారు లోపల ఉన్నారు. నేను లోపలికి రమ్మని వచ్చారు, కూర్చున్నాను. వాళ్ళు యెహోవా దేవుడే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యెహోవా దేవుడే దేవుడు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది అంతా విన్నాను. అయిపోయింది. అప్పుడు 1 యోహాను 2 యోహాను 10 తీసి కుమారుని ఎవడు ఒప్పుకోడు వాడు తండ్రిని కూడా ఒప్పుకోడు అని రిఫరెన్స్ అది వినిపించాడు. కుమారుని ఎవడు ఒప్పుకోడు వాడు తండ్రిని ఒప్పుకోడు అంటే ఇవన్నీ చెప్పగానే రిఫరెన్స్లు తీసి చాలా చూపించాను. వెంటనే లేచి నిలబడిపోయారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇది బైబిల్ బాగా తెలిసినట్టు. నేను అన్నాను, రావడం వరకే మీ పని, వెళ్ళడం మీ పని కదా, నేను చెప్పాక మీరు వెళ్ళలేదు. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి బైబిల్ అంతా బాధ చేసి వాళ్ళతో ప్రార్థన చేయించి యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు ద్వారా రక్షణ తప్ప ఏ నామమున రక్షణ లేదు అని చెప్పాను. కనుక ఈ విధియోత్సవం ఇది యేసు ప్రభు గారు ఆ దినాల్లో అంటే ఈ రోజుని 2020 సంవత్సరాల క్రితం ఆఖరిగా యెరూషలేంలోకి వెళ్ళిన ప్రయాణం. అదే లాస్ట్ అనమాట. దట్స్ లాస్ట్ వాయిస్ టు ది జెరూషలేం. దానికి అక్కడ ఏంటంటేనండి విధియోత్సవం అన్నాడు. వాస్తవానికి అది విధియోత్సవం అండి కాదు. ఆలోచించండి. ఏంటి ఎవరన్నా మీకు అలాంటి ప్రశ్నలు వేసారో లేదో? మనిషి చచ్చిపోయిన రోజు మంచి రోజు అంటావా? మీ నాన్న చచ్చిపోయాడు అనుకోండి, మంచి రోజు అంటావా? మరి గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నారు? గుడ్ ఫ్రైడే ఏంటండి? యేసు ప్రభుని సిలువ వేసి ఉంటుంది. అది గుడ్ ఫ్రైడే ఎలాగవుతుంది? అదే దేవునిలో మనం తెలుసుకోవాల్సింది. అది ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే ఆయన మనుషులు రక్షించడానికి వచ్చిన ఒక మంచి శుక్రవారం అది. ఆ శుక్రవారం అనేది లేకపోతే రక్షణ అనేది లేదు. కనుక యేసు ప్రభు గారు ఆఖరిగా విజయోత్సవం వెళ్తున్న ఆ యొక్క ప్రయాణం, దాని మీద చాలా స్టోరీస్ ఉన్నాయండి. దట్స్ ద లాస్ట్ వాయిస్. దానిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటుంటుందంటేనండి, ఆయన యెరూషలేముగా వెళ్తున్న లాస్ట్ వాయిస్లో పుట్టుగుడ్డివాడు ఒకడు అక్కడ ఎదురవుతాడు. ఆ పుట్టుగుడ్డివాడు ఎదురైనప్పుడు వాడు కేకలేస్తుంటాడు. వాడు కేకలేస్తుంటే అందరూ అంటారు, ఏ కేకలే ఎదురు అంటారు. అక్కడ ఎదురేమంటే వాడు ఇంకానూ ఎక్కువగా కేకలేసాడంటే. అండ్ అందులో ఎంత సబ్జెక్ట్ ఉంటుందో తెలిసి మనం నేర్చుకోవచ్చు. ఎంత ఉంటుందంటే ఆ గుడ్డోడు కూడా తెలిసి ఏంటంటే ఇదే ఆఖరిగా యేసుప్రభు దారిలో వస్తాడు, ఇంకా యేసుప్రభు రాడు ఇంకా. అండ్ అది ఆలోచించండి. గుడికి వచ్చి వెళ్ళిపోయి ఏదో క్రైస్తవులుగా జీవిస్తూ నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ప్రభువుని రక్షణగా కలిగి ఎంత బాధ ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ కూర్చొని ఇవాళ ఇదే నీకు ఆఖరి ఆదివారం అనుకోండి, ఈ మెసేజ్ తర్వాత నేను మెసేజ్లు వినమనుకోండి, అప్పుడు ఆ గుడ్డోళ్ళకి మనం కేకలేసామా? నేను రోజు తెల్లారులేసి కేకలేస్తానండి. నిన్నటి దినం అయితే 3:30కే తెలియవచ్చు.
ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నా ఎదురుగా చాలా ప్రణాళికలు ఉన్నాయి. నా వరకైతే సంఘమే నా ఊపిరి. నా ఆశ ఏంటంటే ఐ వాంట్ టు సీ ద బిగ్గెస్ట్ లార్జ్ చర్చ్ చూడాలనేది నా ఆశ. నేను ప్రభుతో పోరాడుతున్నాను అనమాట. ఆ 3:30 గంటలకి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు ఇవ్వకపోతే నాకు ఎవరు ఇస్తారు? ఇచ్చేది మీరే కదా అని దేవుడితో మీతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నానండి. మాట్లాడుతూ నేనన్నా, ప్రభువా, ఇవాళ పెద్దలు అందరూ ఇక్కడ సిటీలో కానీ స్టేట్లోని పెద్దలు అందరూ కానీ పేర్లు చెప్పి ప్రార్థన చేసి ఆడికి ఎవడికని దర్శనం ఉన్నదా ప్రభా? ఎవడికి లేదు. ఆడికి ఏంటంటే మెగా చర్చి కట్టుకున్నా, కోట్లు సంపాదించినంత వరకు ఉన్నాడు. కోట్లు సంపాదించినట్టు తిన్నానా పడుకున్నాననే ఉన్నాడు తప్ప ఇక దర్శనం లేదు వాళ్ళకి. ప్రభా, నాకున్న దర్శనం ఇప్పుడు ఇవాళ ఉన్న సేవకులు ఎవరికి లేదు ప్రభా. ఇంత విస్తారమైన దర్శనం ఉంది, కార్యం మీరు చెయ్యకపోతే ఎలా ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేస్తాం. కనుక ఒకసారి ఆలోచన చేసుకోండి. దావీదు గారు దీని అంతటినీ మనసులో పెట్టుకున్న మాట అంటాడు, యెహోవా మీకు దొరకు కాలంలోనే వెతకండి అంటాడు. అండ్ ఒక్కొక్కసారి మన చదువుల్లో బిజీగా ఉండి ప్రభుని నిర్లక్ష్యం చేస్తాం, ఉద్యోగంతో బిజీగా ఉండి ప్రభుని నిర్లక్ష్యం చేస్తాం, వ్యాపారంతో బిజీగా ఉండి ప్రభుని నిర్లక్ష్యం చేస్తాం. ప్రభు ఎంత ముఖ్యమో మీకు చెప్పాలంటే మీ నిజ జీవితంలో ఒక సంగతి చెప్తే మీకు అర్థమైపోద్ది. మీరు మంచి బిజినెస్ చేస్తున్నారండి, ఇవాళ మీ బిజినెస్ ఆ రోజుకి 1,00,000 2 లక్షలు వస్తుందండి. ఏమిటని గుడికి రమ్మన్నా సరే, ఎక్కడికైనా వెళ్ళమంటే ఎలాగొస్తామండి బిజినెస్ వదులుకొని అంటాం కదా, కరెక్టేనా? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, అమ్మకు పడిపోయింది, కింద పడిపోయి అమ్మ రూపు అందట్లేదు అంటే, నో 1,00,000 బిజినెస్ ఇది రోజుకి, అమ్మని చూసుకుందాలే, అమ్మని హాస్పిటల్ పట్టుకెళ్ళి అంటారండి. మీరు అన్నీ వదులుకొని అమ్మ దగ్గర పరిగెట్టుకు వస్తాం అంటే అమ్మ కంటే నిర్లక్ష్యమైనది దేవుడు అనమాట. అర్థమైందండి? మన చదువు కంటే నిర్లక్ష్యమైనది దేవుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎందుకో దేవుడు మొదటిగా ఈ మాటలు చెప్పిస్తున్నాడండి, ప్రపంచానికి కూడా చెప్తున్నానండి. నీవు దేవుడిని ఎంత నిర్లక్ష్యం చేస్తావు అంత నిర్లక్ష్యం చేయబడతాను. నువ్వు దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు కూడా నీకు ప్రథమ స్థానం ఇస్తాడు. దేవుడి దగ్గర నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే ఆయన గొప్పవాడిగా నువ్వు చూడాలి. దేవుని దగ్గర నువ్వు గొప్పదాని కూడా ఆయన గొప్పవాడిగా. నాకు దేవుడు తప్ప ఎవరు లేరండి. నాకు మా ఆవిడ ఎదురైతే భార్య ఉందని అనుకుంటా, కొడుకు ఎదురైతే కొడుకున్నాడు అనుకుంటా. దేవుడు తప్ప నాకు ఇంకో పని లేదండి, చర్చ్ తప్ప నాకు ఇంకొక పని కూడా లేదు. కనుక మనం ఆలోచన చేసుకోండి, ఇది ఆఖరి గడి ఏమో, మనకి ఆఖరి దినమేమో. మొన్నటి దినాన్ని నా స్నేహితుడు చనిపోయాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట, బోజం ఫ్రెండ్. మన చర్చి కూడా వచ్చారు, హెన్రీ డానియల్ థియోఫిలస్ అని వాక్యం కూడా చెప్పారు యానివర్సరీలో ఒకసారి. నాకంటే ఒక 6 నెలలే పెద్దోడు, ఆయన ఆరోగ్యవంతుడు, మంచి పరిచయం ఉందని. సడన్గా చనిపోయాడు అంతే. ఆయనకి తెలియదు చనిపోతాడని. ఆ ఉదయకాలం వెళ్ళి ఎవరినో పేషెంట్స్ కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చాడు, సాయంత్రం చనిపోయాడు అంతే. నేను వెళ్ళిన తర్వాత ఆయన బాడీని చూసి నేను అదే అనుకోను, ఆయనకి అనుకోని ఉండడు కదా, చనిపోతాడని అనుకోని ఉండడు కదా. ఒకసారి ఆలోచించేయండి, మనం సాయంత్రం చనిపోతాం మనకు తెలియదు కదా. చనిపోవడానికి జరుగుతుందా జరగదా? నేను చనిపోను అంటారు ఎవరన్నా ఇక్కడ ఉన్నాళ్ళు. పుట్టుట గిట్టటి కొరకే అండి, పుట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చచ్చిపోవడం. అది ఎప్పుడో మీకు తెలియదు, అది ఇండెఫినిట్ అనమాట. మోషే గారు 70 లేక 80 సంవత్సరాలు అన్నాడు, దేవుడు ఏమోసి 120 సంవత్సరాలు అన్నాడు. అదే 90 గంటలు మోషే గారు ఇంకో మాట రాశాడు, ఏంటంటే నరులారా తిరిగి రండి వెళ్ళిపోవాలి. దానికి టైం లేదు. నేను కడుపులో ఉండి చనిపోయిన బిడ్డ చచ్చిపోతే దాన్ని సమాధి చేశాను. పుట్టిన 3 నెలల తర్వాత బిడ్డ చచ్చిపోతే సమాధి చేశాను. చిన్నపిల్లలకి నేను సమాధులు చేశాను. మరణం అనేది ఎప్పుడు నీకు వస్తుందో తెలియదు. కనుక మనం ఈ విజయోత్సవ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిద్ధపడి ఉండాలి. ప్రపంచంలో నువ్వు ఏమి కోల్పోయినా ఏమి కోల్పోండి, ప్రభువుని కోల్పోతే అన్నీ కోల్పోతా. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాకు ఎవడని 1000 కోట్లు ఇస్తారు, ఏసు ప్రభుని వదిలేమంటే ఏసు ప్రభుని వదలండి. నాకు ప్రభువే నాకు కావాలి. డబ్బుతో నాకు పని లేదు, ఆధిక్యతతో పని లేదు. నేను ఆ పెద్ద బిషప్ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, సార్ దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇలా దీవిస్తున్నాడంటే మీరు హోదాలు కోరుకోరు, ఎవరిని లెక్చారు, దేవుడే మీరు అని ఉంటారండి, అందుకే దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తున్నాడని. అండ్ ఆలోచించండి, 72 సంవత్సరాలు ఎవడైనా పాస్టర్ బీపీ లేకుంటే ప్రసంగించి చెప్పినట్టు ఉన్నాడండి. విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారు చూడండి. వెళ్ళి రోగాలు ఉంటే నేను ప్రసంగం చేయని చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉన్నారు విశాఖపట్నంలో, ప్రపంచంలో, విశాఖపట్నమే కాదు. నాకు మరణం లేదు, ప్రభు రాకుండా ఎత్తపడతానని చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉన్నారు. దేవుడితో నడిచిన అనుభవాలు మనకు ఉండాలండి, ప్రభుని ఎరిగిన అనుభవాలు కాదు.
ప్రభు అందరికీ తెలుసు, కమ్యూనిస్టులకు తెలుసు, హేతువాదులకు తెలుసు, అన్నిలకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రభుని తెలుసుకోవడం కాదండి, ప్రభుని కలిగి ఉండాలి. హానోకు దేవుడితో నడిచెను, దేవుడు అతన్ని కొనిపోయాడు అంటాడు. ఇక్కడ అన్నీ ఇవాళ మనం ధ్యానించేది ఈ విద్యోత్సవ ప్రవేశంలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ధ్యానిస్తామండి. మత్తయి సువార్త 21:1 నుంచి 11 వచనాల్లో ఈ ఉదంతం అంత ఉంటుంది. ఆ వచనాల వారీగా దానికి టైటిల్స్ ఇచ్చి మనం ధ్యానిస్తాం. అవుట్ సైడ్ నుంచి 2 వచనాలు చూసాడంటే మెస్సియా రాక్ అనేది జకరియా నుంచి చూస్తాం, రాజకీయ విమోచక నిరీక్షణ అనేది యోహాన్ నుంచి చూస్తాం. ఈ మిగిలినవన్నీ ఈ 11 వచనాల్లోనే దానికి సబ్ టైటిల్స్ ఇచ్చి ధ్యానిస్తామండి. మొదట చెప్పాను, ఇది టాపికల్ మెసేజ్, ఈ విద్యోత్సవం మీదే మనం ధ్యానిస్తాం. మొట్టమొదట మనం చూసినట్లయితేనండి 1-2 వచనాలు, దానికి టైటిల్ ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద. కట్టబడి ఉన్న గాడిద 1-2 వచనాలు చదువుతలి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీరు ఆ గ్రామానికి వెళ్ళండిరా. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, అక్కడ మీకు వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు, ఆ గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. యేసు ప్రభు గారు వాళ్ళకి ఆజ్ఞ చేశారు, వెళ్ళండి అక్కడ గాడిద ఉంటుంది, గాడిద పిల్లని పట్టుకురండి. అక్కడ ఏంటంటే రాయిపోయిన అక్కడ కట్టబడి ఉన్న గాడిద. గాడిదలు ఎంతమంది చూసారు ఇక్కడ తెలియదు, చూడలేని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే గాడిదలు మనకి ఎదురవు ఇక్కడ. మరి నేను చిన్నప్పటి నుంచి చాలా గాడిదలు చూశాను నేను, అప్పుడు గాడిదలు ఊరిలో కూడా వస్తుంటేవి. గాడిదలు మీరు గమనించండి, ఎక్కడైనా తెలుసుకోవాలంటే గాడిదలు ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి, ఏ గాడిద కట్టి ఉన్నాడు మీరు ఎక్కడ చూడరు. గాడిద అంటేనే గాలికి తిరిగేది, అలా తిరుగుతుంటే అంటే గాడిద అలాగా. కట్టబడి ఉన్న గాడిదని ఎక్కడ చూడరు మీరు. కానీ యేసు ప్రభుకి ఏ గాడిది కావాలండి? కట్టబడి ఉన్న గాడిది కావాలి. అంటే కట్టుబాటులు ఉండాలండి. ఏ పర్సన్ మస్ట్ హ్యావ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే నా గురించి మీరు ఆలోచించండి, నాకు దండిగా ఉంటుంది అది. నాకు మాట అంటే మాట మీద ఉంటాను, పద్ధతి అంటే పద్ధతి మీద ఉంటాను. నాతో ఎవరు నాకు పద్ధతికి వ్యతిరేక పని చేయించలేరు. నాకు ఇట్స్ ఆల్ ఇంపాసిబుల్. ఎంత పెద్దోడైనా సరే, వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, నా పద్ధతికి వ్యతిరేక నాతో పని చేయించలేడు. కట్టుబాటు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నాకు మీకు కట్టుబాట్లు ఉండాలా వద్దా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని. చాలామంది ఎలాగుంటారంటే గాలి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారు చాలామంది. మనం లేదో చెప్పాను, అవునండి కరెక్ట్ అండి అంటారు. ఇంకోటి వచ్చేదని చెప్పాడు అనుకోండి, అవునండి కరెక్ట్ అండి అంటారు. వీడు చెప్పింది కరెక్ట్ అంటారు, ఆడు చెప్పింది కరెక్ట్ అంటారు. ఏది కరెక్ట్ మనకు అర్థం అవ్వదు. ఇది కరెక్ట్ అది కరెక్ట్ తర్వాత ముందు ఈడు కరెక్టో కాదో ముందు మనకు అర్థం అవ్వదు. నా గురించి మీరు ఎవరు నేను వెళ్ళి అడగండి, విశాఖపట్నంలో కానీ మీకు ఎరిగిన ఎవరినైనా పెద్దవాళ్ళు కూడా పెద్ద లీడర్స్ వెళ్ళి అడగండి. వెక్టర్ ప్రభాకర్ అంటే ఒకటే మాట చెప్తారు, ఆయన పద్ధతి మీద ఉంటాడు, ఆయన పద్ధతికి వాడి నుంచి కూడా అటు ఇటు వెళ్ళడు అని చెప్తారు. నా భార్య నా మాట విని తీరాలి 100%, అంతే. నా కొడుకు నా మాట విని తీరాలంతే. అది బైబిల్ చెప్పే సిద్ధాంతం. అది స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలంతే. నువ్వు భర్తకు లోబడి లేవంటే నువ్వు పద్ధతిలో లేవన్నమాట అర్థం, అంతే. నువ్వు భక్తురాలు కాదు తర్వాత సంగతిలో, ముందు అక్కడ పద్ధతి నుంచి పైకి వచ్చేసాను. నేను దీర్ఘాయుష్మంతుడు ఉండినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము. సన్మానించలేదంటే నువ్వు పద్ధతి నుంచి పైకి వచ్చేసాను, అంతే. అలాంటి వాళ్ళ గురించి భయంకరమైన మాట వాడారండి యేసుప్రభు గారు. అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి అని చెప్పాడు. అండ్ ఆలోచన చేయండి, ఆ తెలుగులో మర్యాద మాటలాగా ఉన్నది, ఇంగ్లీష్లో చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. యూ లాలెస్ పీపుల్ డిపార్ట్ ఫ్రమ్ మీ అంటాడు. అంటే చట్టం లేని వారిలా వెళ్ళిపోంటారు ఇక్కడి నుంచి అంటాడు. నేను ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఆశ్చర్యమైన కారణం ఏంటంటే పద్ధతి మీద ఉంటాను, అంతే. ఆ పద్ధతికి వ్యతిరేక నేను ఏ పని కూడా చేయను. నేను నాకు నేనేం చేసుకోను ఒకరి సంగతి తర్వాత. కట్టుబాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని బిడ్డలుగా కట్టుబాట్లు మీకు చాలా అవసరం. ఇవాళ మీరు ఆలోచించండి, మనం ఎలాగుండండి, ప్రపంచంతో కలిసిపోతున్నాం, అన్నిలతో కలిసిపోతున్నాం. పెళ్ళి అనగానే మనం కూడా పసుపు రాట్లు వేస్తున్నాం, పెళ్ళి అనగానే మనం పెళ్ళికట్లకి పసుపు రంగులు రాస్తున్నాం, పెళ్ళి అనగానే మనం కట్నాల గురించి మాట్లాడుతున్నాం, పెళ్ళి అనగానే సారీలు అంటున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నీకు వాళ్ళకి తేడా ఏంటి?
కట్టుబాట్లు లేవు మనకి. సంఘానికి ఒక కట్టుబాటు ఉంటుందా? లేదండి. సంఘానికి ఒక కట్టుబాటు ఉంటుంది, కుటుంబానికి ఒక కట్టుబాటు ఉంటుంది. ఎక్కడున్నా మనం? అందుచేత దేవుడు మనం వాడుకోవట్లేదు. నీకు నువ్వు రైట్ అనుకుంటే నేనేం చెప్పలేనండి. ఎవడైనా సరే ఎవడు మటుగా రైట్ అని అనుకోవచ్చు. దానికి బైబిల్ ఏం చెప్తుందండి? ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకు నాశనాన్ని నడిపించిస్తుంది. అండి యువర్ డెత్ విల్ స్పీక్ అబౌట్ యూ. అండి మా ఫ్రెండ్ ఆ యొక్క డెడ్ బాడీని అలా చూస్తాడు. వాళ్ళు నాతో మాట్లాడమన్నారు. నేను ఎక్కడైనా ఇలాగే మాట్లాడతాను. చెప్పాను, నా ఫ్రెండ్ చాలా నా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే ఈజ్ అ బోజం ఫ్రెండ్ అనమాట. అటువంటి సన్నిహిత క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఆయన నేను కలిసి ఫైటింగ్లు చేసాం, ఆయన నేను కలిసి లోకానుసారిగా తిరిగాం, ఆయన నేను కలిసి మార్మన్స్ పెద్దాం, ఆయన నేను కలిసి సేవ చేశాం. కానీ ఆయన సేవ ఎంత ఉందండి? ఓ లిమిటెడ్ పీపుల్ అంతే, 15-20 మంది ఆయన సంఘం. కొడుకు కూతురు, ఆ కొడుకు పరిచర్లో ఉన్నాడు, ఆయన పైకి పంపించారు. ఏంటి ఆయన చేసిన పరిచర్య నేను ఆలోచన చేశానండి. నన్ను మాట్లాడమంటే చెప్తున్నాను నేను. నా స్నేహితుడు చనిపోయాడు, మీ ఇద్దరిలా కలిసి అల్లరిగా తిరిగాం, మార్మన్స్ పొందాం, సేవ చేసాం. నాకైతే 1000 మంది సభ్యులు ఉన్నారు. నాకు విలేజ్ చేస్తున్నాయి, మంచి మినిస్టర్ ఉంది. నాకు బీపీ కూడా లేదు. ప్రభువుకి చెప్పాను, బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పాను. రోగాలు కూడా లేవు. మరి ఏంటి నా ఫ్రెండ్ పరిస్థితి ఏంటి? మనం ఎవరండి ఆయన గురించి చెప్పడానికి? నేను ఎవరికి తీర్పరని కాదు, నువ్వు ఎవరికి తీర్పరు కాదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ మరణం నీ గురించి మాట్లాడుతుంది. నేను బాధపడ్డాను ఒక రకంగా. స్నేహితుడు పోయాడనే నాకు మరణం అంటే పెద్దగా అనిపిస్తుంది. నా జీవితంలో ఒక మనిషి చచ్చిపోతే నేను చిన్నపిల్లలాగా ఏడ్చి బాధపడేదాన్ని. మా నాన్నగారు చచ్చిపోయాడు. మా అమ్మ అంటే మా అమ్మ మీద మాకే ఎక్కువ ప్రేమ ఉండేది కాదు. అమ్మ అంటే ఇష్టమే కానీ మాకు నాన్న అంటేనే ప్రేమ. కారణం ఏంటంటే మా నాన్నగారు మా గురించే బ్రతికాడు. అందుకే మా నాన్నగారు సమాధి దగ్గర కాళ్ళ దగ్గర రాసాం, వి ఓట్ అవర్ ఫాదర్ బికాజ్ ఈ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ అస్ అని రాసాం. మా తండ్రికి మేము రుణపడి ఉన్నాం, ఎందుకంటే తన జీవితాన్నే మా కొరకు త్యాగం చేశాడని రాసాం. గ్రేట్ ఫాదర్ మా ఫాదర్. నేను శామ్యూల్ బాబుకి చాలా గ్రేట్ ఫాదర్. నేను మా నాన్నగారి కంటే ఎక్కువ శామ్యూల్ బాబుకి నేనైతే. కనుక ఈవేళ మనం తల్లిదండ్రులుగా ఏంటి మనం చేస్తున్నాం? బిడ్డలకి కట్టుబాట్లు ఎక్కడున్నాయి? తండ్రిగా నువ్వు బిడ్డల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? నా బిడ్డలు నేను ఏం చేశాను, ఏం చేయగలను ఆలోచించావా? విత్తనము పితరులు ఇచ్చే స్వాస్థ్యం అన్నది కదా. ఇల్లు భూములు ఇవన్నీ పితరులు ఇచ్చే స్వాస్థ్యం. తండ్రిగా నువ్వు బిడ్డలకి ఏం చేసావు? వాట్ యు గేవ్ టు యువర్ చిల్డ్రన్? నీ బిడ్డలకి ఎవడైనా చక్కని బట్టలు కొన్నావా? నీ బిడ్డలకి చక్కని భోజనం పెట్టావా తండ్రిగా? అప్పుడు నీ కట్టుబాట్లు ఎక్కడున్నాయి నీకు? తల్లిగా నువ్వు బిడ్డలకి ఏం చేస్తున్నావు? ఓ కాపరిగా నేను తీసుకోండి. అండ్ నేను కట్టుబాట్లను పాస్టున్నా కదా, మీకే తెలుస్తుంది. అండ్ మీ కష్టాలు ఉంటే మన చర్చిలో అందరికీ ఏంటంటే కష్టం అనగా నాకే ఫోన్ చేస్తాను, ఎందుకంటే పాస్టర్ గారి ద్వారా పని అవుతుంది, ఇంకెవరి ద్వారా అవదనేసి. నేను ఎవరికైనా సహాయం చేస్తాను. కట్టుబాట్లు, సంఘానికి కట్టుబడి ఉన్నావా? పాస్టర్ సభ్యులు కట్టుబడి ఉన్నాడా? కట్టుబాట్లు అనేవి చాలా అవసరం అండి. కట్టుబాట్లు ఎప్పుడైతే లేదో అక్కడ దేవుడు ఉన్నాడండి. మీకు ఒకటే ఆలోచించండి, క్రమం ఎప్పుడైతే లేదో అక్కడ దేవుడు ఉన్నాడు. క్రమం ఎప్పుడైతే మన ఇంట్లో లేదో అక్కడ దేవుడు ఉన్నాడు. భార్య ఎప్పుడైతే భర్తకు లోపడలేదో అక్కడ దేవుడు ఉన్నాడండి. అక్కడ మీకు ఐశ్వర్యాలు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు అక్కడ. అలాగే సంఘస్థులు ఎప్పుడైతే కాపర మాట లెక్క చేయట్లేదో అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఆటోమేటిక్గా దేవుడి సన్నిధి ఉండదు అక్కడ. కట్టుబాట్లు అనేవి ఇంపార్టెంట్. గాడిదేది, గాడిదికే కట్టుబాట్లు ఉండాలంటే మనుషులకి ఎంత ఉండాలి సార్? గాడిదంటే మన దృష్టిలో లెక్కలేదు కదా, ఆఫ్టర్ ఆల్ గాడిదా అని అంట. కానీ దేవుడు గాడిద కూడా కావాలంటే కట్టుబాట్లు ఉన్న గాడిదనే తీసుకురామన్నాడు. ఒకవేళ కట్టి లేదనుకోండి అవసరం లేదు ఆయనకి. ఏమండి నేను చెప్పాను కదా, నిన్న దిన నేను ప్రార్థన చేస్తున్నాడు, ఎంత అధికారంతో ప్రార్థన చేస్తున్నానండి. ప్రభు నాకులా దర్శనం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభు, వీళ్ళ పేర్లన్నీ చెప్పాను. ఈ సంస్థ సైడ్స్ అండి అందరూ డబ్బులు సంపాదించారు, కోటాను కోట్లు ఇవ్వకూడదు, సేవ చేయరండి. అంటే నేను 70s రివైవల్ అనే మీటింగ్ 4 సంవత్సరాలు పెట్టండి. ఐ స్పెండ్ మోర్ దెన్ 10 lakhs ఫర్ దాట్. 10 లక్షలు దాన్ని నేను ఖర్చు పెట్టానండి. నేను ఎవరైనా పేద సేవకుడు అయితే నేను ₹1,00,000 ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి సేవకుడికి. ఎంతైనా సాయం చేస్తానండి. కట్టుబాట్లు ఎక్కడున్నాయండి మనుషులకి? ఇవాళ ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభు ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు మనుషులు. ఇవాళ కట్టుబాట్లు లేవు.
నేనంటానండి, నువ్వెంత గొప్పవాడైనా సరే నువ్వు యేసయ్యని మోస్తున్నా గాడిదివే. మనం గొప్పవాళ్ళం కాదు. ఇవాళ వెక్టర్ ప్రభాకర్ అనేవాడిని దేవుడు చాలా దీవించాడు, కానీ నా వరకు నేను గాడిదినే అనుకుంటాను. నేను ఎవరికంటే ఎక్కువ కాదు అనుకుంటాను. ఒక పేదవాడు వెళ్ళిపోతుంటే, అడుక్కున్నాడు వెళ్ళిపోతుంటే చూసి నేను ఏమనుకుంటాను, ప్రభు అడికంటే నేను ఏంటి ఎక్కువ ప్రభు అనుకుంటాను. అండ్ ఒక రోజు నా కార్లో వెళ్తాను, నా కారు ఎంత 36 లక్షల కార్లో వెళ్తుంటే సైకిల్ డొక్కు సైకిల్ వెళ్ళాడు, సైడ్ ఇవ్వట్లేదు నాకు. ఒకలాతో నాకు అసలు ఇలా చూస్తున్నాడు సీరియస్గా. నేను కూడా స్లోగా వెళ్ళలేనాడు వెనక. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆడు ఏమనుకున్నాడు, హలో అన్నాడండి. నేను ఆడ పక్కకి వెళ్ళి అద్దం దించి థ్యాంక్ యూ సార్ అన్నాడు. అడిగేటి ఇక సైడ్ ఇవ్వకపోతే కోపం రాలేదేంటి, ఆర్న కొట్టట్లేదు ఏంటి అనుకున్నాడు. నేను అక్కడ ఏంటి ఫీల్ అని తెలుసండి, నేను సైకిల్ మీద వెళ్ళే రోజులు జ్ఞాపకం చేసుకున్నా. ప్రభా, నేను అడిగంటే డొక్కు సైకిల్ మీద వెళ్ళేవాడిని కదా, నేను 36 లక్షల కారు మీద వెళ్ళి అర్హుని కాదు ప్రభా, అందుకని నేను గౌరవించాలి. ఐ వాంట్ రెస్పెక్ట్ హిమ్. ఏంటి నాకు పేదవాళ్ళు ఎదురవుతాడు, అడుక్కుంటూ ఎదురవుతాడు. అడిగి అడుగుతారు, ఒకడినైతే అడిగి ఎంత కావాలరా అంటాను, 100 రూపాయలు ఇవ్వండి సార్ అంటే ఇచ్చేస్తాడు. అడిగి మా ఇంట్లో 3 పని చేస్తారని చెప్పాను కదండి. షఫ్ యంగ్ గర్ల్ అనమాట. కింద నేను ఉంటాను కదా, నేనే అక్కడ సెక్యూరిటీ అన్నీ నేనే. ఆవిడ ఒక్కోసారి వస్తుంది, అడిగే విధానం కూడా ఎలా తెలుసండి, పాస్టర్ గారు ఇంట్లో బిల్లు ఒక 500 ఇవ్వండి అంటుంది. అంతే. నేను తక్కువ తీసి 500 ఇచ్చేస్తానండి. ఈ లోపల రెండో పని మనిషి వస్తుంది, ఏం సార్ అలాగా గెస్ట్ రెడీనా ఇచ్చేస్తున్నారు ఏంటి సార్, అవసరం ఉంటే కదా మా అడుగుతుంది ఆవిడ, అవసరం ఉంది అడిగింది కదా అంటాను. నేనేమనుకుంటానంటే నేను అమ్మాయిని చూసి నా కోడల కంటే ఆవిడకి ఎక్కువ మర్యాద ఇస్తాను. ఒక అమ్మాయి ఇంటికి వచ్చి పని చేస్తుందంటే అమ్మాయి ఏం తక్కువ కాదు కదండి, వాళ్ళ పరిస్థితి బాగలేక వచ్చి పని చేస్తారు. కానీ లేదా నీలాగా ఆవిడ రాణిలాగా ఇది పల్లకిలో వెళ్ళాలనే ఉంటుంది అందరికీ. ఈ పని చేసే ఆడవాళ్ళు ఎలా పని చేస్తారండి. నేను విమానాలు వెళ్ళినప్పుడు అంటే అందరూ కూడా విమానాలు వెళ్ళినప్పుడు విమానాలు అన్నీ ఇస్తారండి, రెడ్ వైన్ అన్నీ ఇస్తారు. ఈ బ్రదర్స్ ఉన్నారంటే విమానం ఎక్కితే ఇంకా పేకలమే తాగొచ్చు. ఆ విమానంలో అందరూ నుండి తిని తాగి అలా పడుకుంటారు. అమెరికా విమానం అంటే ఏంటంటే 26 గంటలు అనమాట, ఇటు 13 అటు 13 గంటలు, రోజు కంటే ఎక్కువ విమానంలో ఉండాలి. అందరూ భోజనం చేసి పడుకుంటే నేనేం చేస్తాను తెలుసండి, ఎయిర్ హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ఎయిర్ హాస్టల్స్ దగ్గర 15-20 మంది ఉంటారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడి ఏం బాబా బాగుంది అంతే, అమెరికన్స్ కానీ ఇతర దేశస్తులే, ఇండియన్స్ కాదు, దర్శనములే, ఎలా కొన్నారో 4 బాధలన్నీ చెప్తారండి. అవి నేను అడుగుతాను, ఎయిర్ హాస్టల్కి జీతాలు ఎక్కువ కదా మీకు, నేను లక్షల జీతాలు కదా హ్యాపీగా ఉంటారంటే, మేమేమి హ్యాపీగా ఉంటాం పాస్టర్ గారు అని. ఏమమ్మా అంటాను, మాకు ఇంట్లో ఎవడని కూర్చోబెట్టి 4 మెతుకులు పెడితే ఇంట్లోని హ్యాపీగా ఉండాలని ఆశిస్తాను, ఎందుకు ఈ పండు మాకని అంటారండి. అర్థమవుతుందండి. అలాగే పైలట్స్తో కూడా మాట్లాడతానండి. అంటే ప్రతి మనిషి ఏంటి కోరుకుంటాడంటేనండి, సుఖంగా జీవం గడపాలనే కోరుకుంటాడు. కానీ ఏం చేస్తాడండి, ఏదో అమ్మాయిని వెళ్ళి ఆ ఆకాశంలో విమానంలో పనిచేయడానికి నడిపిస్తుందండి, ఆమె యొక్క అవసరాలు ఆమెను అలాగా నడిపిస్తున్నాయి. అందువల్ల నేను నా పని మనుషులు నా కోడల కంటే ఎక్కువని నేను అనుకుంటా, కానీ తక్కువ నేను అనుకోను. వాళ్ళకి మంచి రోజులు వచ్చాయనుకోండి, ఆ పని మనిషికే ఒక 20 కోట్లు వచ్చాయనుకోండి, పని చేస్తుంది మన ఇంటికి, మనల్లో వచ్చే ఇంట్లో పని చేయమని అడుగుతుంది. అర్థమైందండి. కనుక మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేసుకోండి, కట్టుబాటులు కలిగి ఉంటే నీ జీవితం బాగుంటుంది. కట్టుబాటులు కలిగి ఉంటే ఎంత బాధ కూడా ఉంటుంది. ఎలాగంటేనండి, ఈ భూమి మీద చేతకానుడు ఒకటి తెలుసండి, పద్ధతి మీద జీవించినోడే చేతకానుడు. ఒక ఆడ మనిషి క్రమశిక్షణతో జీవిస్తుంది అనుకోండి, అదే చేతకాని పనికి మాలింది అదే. ఒక భర్త కానీ ఒక మగవాడు కానీ పద్ధతి మీద క్రమశిక్షణ అంటే వాడే పనికి మళ్ళాడు. క్రమశిక్షణలో ఉన్న భర్తకి మర్యాద ఇవ్వరు ఇంట్లో కూడా, అలా క్రమశిక్షణలో ఉన్న భార్య కూడా మర్యాద ఇవ్వరు. కట్టుబాటులు అనేవి నీ కష్టాలు కూడా తీసుకొస్తాయి, కానీ అందులో ఏముంటుందండి, ఆనందం ఉంటుంది. దాంట్లో ఏముంటుందండి, సఫలత ఉంటుంది. కనుక యేసయ్యకి నువ్వు కావాలంటే నీకేటి ఉండాలమ్మా, కట్టుబాటు. నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను అంటే మాత్రం కుదరదండి, కట్టుబాటులు ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, ప్రభువునకు కావలసినది. 3వ వచనం చదువురా. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ఏంటి ఇక్కడ ఏంటండి, గాడిదలు చాలా ఉన్నాయి ఇక్కడ.
ఫస్ట్ క్వాలిటీ ఏంటండి? దానికి కట్టబడి ఉంది ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఏంటండి? దేవుడికి కావాలి. ఏంటి ఇక్కడ ఇలా కూర్చొని మీరు అందరూ ఆలోచించండి. ఆడ మగాని బ్రెయిన్లో తీసేయండి. దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఆడ మగాని ఏం లేదు దేవుడికి. తర్వాత ఇక్కడ పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆడ మగ కూడా లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆయన ఎక్కడ ఉంటారో ఎక్కడ, మీ ఆవిడ ఎక్కడ ఎక్కడ ట్రైలు చేయకండి. పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత స్త్రీలని లేరు, అక్కడ పురుషులని లేరు. అందరూ మన దేవదూతల్లాగా ఉంటాం. కనుక నా దృష్టికి ఆడ మగ అందరూ ఒకటే. కానీ ఇక్కడ మీరే తెలుసుకోవాల్సింది ఏంటంటే, విక్టర్ ప్రభాకర్గా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నాకు నేను కావాల్సిన దాన్నా, ప్రభు నాకు కావాల్సిన వాడిని ప్రశ్న వేసుకుంటానండి. మీకు అర్థమైంది. నేను చెప్పాను కదా, నిన్నటి దిన దేవుడితో నేను గోజాడుతున్నానండి. ఏం చెప్తున్నాను తెలుసా? దేవుడికే చెప్తున్నాను నేను, ప్రభువా నేను నీకు కావాలి ప్రభువా అని చెప్తున్నానండి. యు నీడ్స్ మీ, ఇంగ్లీష్లో చేసుకుంటాను నా ప్రేయర్. నేను నీకు కావాలి ప్రభు నేను చెప్తున్నాను. ఆయన నన్ను కాదు, ప్రభు అని కాదు, నాకు కావాలి. నేనే చెప్తున్నాను నీకు కావాలి. ఎందుకంటే నాలాగే ఆలోచించినాడు ఎంతమంది ఉన్నారని అడిగాను. నాలాగే సేవే సమస్తం అని ఎంతమంది ఉన్నారు? ప్రభువా నాకు మీరే సమస్తం, సేవే సమస్తం ప్రభు, నేను మీకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. చూసారండి, దేవుడికి నీకు కావాలా ఆలోచన చేసుకో. దేవుడు ఒక అమ్మాయివో అబ్బాయివో నేను కావాలని ఇలా చూస్తే అక్కడ ఉన్నావా? నువ్వు ఎక్కడ ఊర్లు తిరుగుతున్నావా? అమ్మా నువ్వు నాకు కావాలంటే అక్కడ ఉన్నావా? పనికి నువ్వు ఎక్కడ ఉన్నావా? దేవుడు వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, యాడమ్ వేర్ ఆర్ దౌ అన్నాడండి. ఆదామా ఎక్కడున్నావు? ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు దేవుడికి నువ్వు కావాలి. ఎక్కడున్నాను? ఐఎమ్ బిజీ విత్ మై కాలేజ్, ఐఎమ్ బిజీ విత్ మై జాబ్. మా వ్యాపారం, నా దగ్గర 15 మంది పని చేస్తారు, నేను జాబ్ వదిలి రాలేను ప్రభు అంటే నువ్వు అవసరం లేదు దేవుడికి. యేసుప్రభు గారి దగ్గరికి వచ్చాడండి. యేసుప్రభు గారు ఏమన్నారు? నన్ను వెంబడించండి రా అన్నాడు. అడేళ్ళు అలాగే ప్రభు వచ్చేస్తున్నాడా? మా నాన్న చచ్చిపోయి కప్పెట్టి చూస్తాడు అన్నాడు. ఆవిడ ప్రభు చాలా మంచిది, 10 ఆజ్ఞలు అదొక ఆజ్ఞ కదా, తల్లిని తండ్రి సన్మానించమని వెళ్ళు, మీ నాన్న చచ్చిపోయి రమ్మని అన్నాడా? యేసుప్రభు ఏమన్నాడండి? మృతులు తన మూతులను కప్పెట్టుకుంటారు, వచ్చి రాను అని. నువ్వు నాకు కావాలరా, ఆల్చంగా తింది, వాళ్ళు పోతారు, వాళ్ళు గోలాడి పడతారు, రారా అని చెప్తున్నాడండి. ఇవాళ నా వెనకాల ఎవరు లేడండి, నా భార్య పిల్లలు ఎవరు లేరు నా మనసులో. నా కర్తవ్యం వాళ్ళ పక్షంగా చేస్తున్నాను తప్ప వాళ్ళ గురించి జీవించలేదు, నేను దేవుడి గురించే జీవిస్తున్నాను. ఐ డూ మై బెస్ట్ టు మై గ్రాండ్ చిల్డ్రన్. మా అబ్బాయి ఆలోచిస్తున్నాడు లేదా వాళ్ళ పిల్లలకి, నేను నా గ్రాండ్ చిల్డ్రన్ గురించి చాలా ఆలోచిస్తాను. ఐ డూ బెస్ట్ ఫర్ మై గ్రాండ్ చిల్డ్రన్. అది నా కర్తవ్యం అంతే, నా బాధ్యత అంతే తప్ప నా విజన్ అది కాదు, నా దర్శనం అది కాదు. నా దర్శనం ఏంటంటే దేవుడు అంతే. నేను ఎవరికి కావాలా? దేవుడికి కావాలా. నువ్వు ఎవరికి కావాలా? దేవుడికి కావాలా. అండ్ చాలామంది అవి నాకు అవ్వదండి, నాకు మీటింగ్కి రావడం అవ్వదండి. వాళ్ళు ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా రారు చాలామంది. కారణం ఏంటంటే దే ఆర్ బిజీ, వాళ్ళ పనికి మాలి పనులతో బిజీగా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా బైబిల్లో ఉన్నదండి. ఆ పిలిచిన వాళ్ళందరూ వెళ్ళారండి, ఎవడు వెళ్ళలేదు, రకరకాల సాకులు చెప్పారు. అప్పుడు ఏం చెప్పాడంటే ఆ యజమానుడు వీధుల్లోకి వెళ్ళి కుంటోళ్ళని గుడ్డోళ్ళని అడుకుని వాళ్ళందరూ పిలిచిపోయాడు అనమాట. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు దేవుడికి కావాలి. ప్రవచన నెరవేర్పు 4-5 వచనాలు. ప్రవచన నెరవేర్పు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అన్నది. ఇవాళ ఇక్కడ ఆలోచన చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటేనండి, ఆ ప్రొఫెటికల్ వర్డ్స్ అంటే ముందుగానే చెప్పబడ్డాయి. యేసుప్రభు గారు జన్మిస్తారని ముందుగా చెప్పబడ్డది. ఇప్పుడు ఇవాళ ముందుగా చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం అంతే ముందుగా చెప్పబడ్డాయి. ప్రపంచం అలాగే అంతమైపోద్ది, ముందుగా చెప్పబడ్డాయి. ఇవన్నీ దేవుడు చెప్పినవి చేస్తున్నాడు అంతే. తర్వాత జకర్యాలో చూస్తాం, ఈ ప్రవచన వాక్యం మళ్ళీ చూస్తాం. తర్వాత ఐటమ్ ఏంటంటేనండి, దేవుని మాట వినుట. లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదవండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి. ఏంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇందులో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఇవాళంతా ఏంటండి, దేవుని మాట వినుట. ఎంతమంది ఇక్కడ వినడానికి రెడీగా ఉన్నాం మనం? నా గొర్రెలు నా స్వరము వినును ఒకటి. రెండో ఫేస్ ఏంటండి, నా గొర్రెలు నా స్వరము వినును గనుక అవి నన్ను వెంబడి. అంటే ఒకటో రకం గొర్రెట్టి విని వెళ్ళిపోతుంది. విన్నావా? విన్నాను. ఎక్కడ ఉన్నాంటే వెళ్ళిపోయాను. రెండో గొర్రె ఏంటండి, విని
వెంబడిస్తాయి. ఈ నా మాటలు విని ఆ ప్రకారముగా చేయవాడు బండ మీద తన ఇల్లుని కట్టుకొని ఉన్నాడు. మాట వినకుండా కట్టుకున్నాడు ఎక్కడండి? ఇసుక మీద కట్టుకుని. ఇసుక మీద ఏంటంటే ఫాస్ట్గా కట్టేస్తారు కదా, ఫాస్ట్గా పడిపోద్ది. బండ మీద కట్టడం అంటే చాలా కష్టం కదా, చాలా రాయి దవ్వాలా, చాలా కష్టం. ఎంతమంది దేవుడి మాట వింటున్నామండి? మనం వింటంలో తర్వాత సంగతి. యోనా గారికి దేవుడు చెప్పాడు, మై డియర్ యోనా ఆ నినివేకి వెళ్ళరా, ఇంకా చెప్పారండి. అలాగే ప్రభు నేను వెళ్ళిపోతున్నాడే. ఆయన అలాగే చెప్తాడులే, ఆయనకి తెలియదు అక్కడ సంగతి. నినివేకి వెళ్తాను చెతగొట్టేస్తారు నేను అక్కడ. నినివే పాడైపోయింది పూర్తిగా, అక్కడికి వెళ్ళమంటున్నాడు ఈయన. అమ్మో దేవుడా అనేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడండి ఆయన? చూసుకోండి ఎంతమంది దేవుడి మాట వింటున్నారండి. ఏంటి ఇవాళ సోకాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారనుకోండి, అని పిలిచి, అరే నాన్న ఇక్కడ కాదురా నువ్వు సేవ చేయవలసింది, ఆ పాడేరులోని ఒక మాలుమూర గ్రామం ఉందిరా, అక్కడ 20 మంది ఉన్నారు ఆ విలేజు, వాటికి వెళ్ళి సేవ చేయండి. వెళ్ళిపోతాడా? ప్రైజ్ ది లార్డ్ దేవుడా నువ్వు చెప్పు అని వెళ్ళిపోతాడా? అమ్మ బాబోయ్, సేవకులకి ఏంటి కావాలండి? సిటీ కావాలా, ఏసీ కారు కావాలా, అన్నీ కావాలి ఇక్కడ. ఎవడైనా ఇస్తున్నాడు దేవుడి మాట? ఎవడు వినట్లేదండి దేవుడి మాట. దేవుడు మాట వినడం అనేది అంత ఈజీ కాదండి, చెప్పడం ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ టు లిజన్ గాడ్. దేవుని మాటలు మనకి రుచిగా ఉండవండి. ఏంటి ఎవడైనా వాస్తవం మాట్లాడితే మీకు రుచిగా ఉంటుందా? ఒక యథార్థమైన విషయం మీకు చెప్తే రుచిగా ఉంటుందా? రుచిగా ఉండదు. దేవుడు చెప్పిన మాటలు వినాలంటే అంత ఈజీ ఏం కాదండి. ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి రావాలంటే ఏంటి ఎంచుకున్నాడండి? పశువుల పాకని ఎంచుకున్నాడండి. ఏంటి ఇప్పుడు నిన్ను ఇంత ఔన్నత్యంలో అని నిన్ను ఆ పశువుల పాక వెళ్ళమంటే వెళ్తారండి మీరు? యూ డోంట్ గో. దేవుడి మాట వినడానికి మనం రెడీగా లేమండి. ఇవాళ మనం ఎలాగున్నాం అంటే అండి, మనకు చెప్పింది దేవుడు వినాలి. మనమే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దేవుడికి ఇస్తాం. ముద్ర కొట్టి ప్రభు అని అడుగుతున్నాం, నాకు ఎలాంటి భర్త కావాలి. ఆ మధ్యలో నేను చాలా కాలం క్రితం మా పిల్లలకి ఇంటర్వ్యూ చేశాను. అమ్మ మీకు ఎలాంటి భర్త కావాలంటే 3 అంతస్తుల మేడ ఉండాలి, ఎందుకంటే పాస్టర్ గారికి 3 అంతస్తుల మేడ ఉంది కాబట్టి. 2 కార్లు ఉండాలట, ఎందుకంటే పాస్టర్ గారు 2 కార్లు ఉన్నాయి కాబట్టి. అంటే అలాంటి భర్త రావాలట. అంటే 3 అంతస్తుల మేడ, 2 కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు ఉంటే అలాంటి భర్త నీకు కావాలా? అప్పుడు దేవుడు అలా కాదమ్మా, ఇల్లు ఈ పేద పాస్టర్ని పెళ్లి చేసుకుంటే రెడీగా ఉన్నారు. ఆర్ యూ రెడీ టు మ్యారీ? ఏంటి మా దినాల్లో మేము ఇంకా చిన్నపిల్లలు అప్పుడు బ్రదర్ ఏలియా గారు, జాన్ డేవిడ్ గారు ఏఎంజీ డైరెక్టర్. ఏలియా గారు అంటే రాజమండ్రిలో ఉండేవారు, ఆయన్ని పిలిచి మా మీటింగ్స్లో వాడుకున్నాం. ఇంకొక ఆయన డేవిడ్ గారు అని ఆ గోదావరి జిల్లాలో. వీళ్ళు ముగ్గురు కూడా సేవకులు. ఎలాంటి సేవకులు? చదువు సంధ్య లేని సేవకులు. చదువు లేవు వాళ్ళకి. జాన్ డేవిడ్ గారికి చదువు లేదు, ఆ ఏలియా గారికి చదువు లేదు, ఆ డేవిడ్ గారికి చదువు లేదు, కానీ మంచి సేవకులు. ఆ సేవకులు ఎవరు పెళ్ళారో తెలుసండి? 3 అమ్మాయిలు డాక్టర్స్, క్లాస్మేట్స్ పిల్లలు 3 కలిసి చదువుకుంటున్న అమ్మాయిలు 3 కూడా భక్తిలోనికి వచ్చి మనం దేవుని సేవకులు పెళ్ళాడాలని చదువులేని వాళ్ళు పెళ్ళాడారండి. ఏంటి ఇవాళ ఎవరైనా ఒక ఉన్నతమైన ఒక అమ్మాయిని ఎవరైనా ఒక విలేజ్ పాస్ట్ని పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం రెడీగా ఉంది ఆ అమ్మాయి? షీ నాట్ రెడీ ఫర్ దాట్. దేవుని మాట వినడానికి సిద్ధంగా లేరండి. ఏంటి నన్ను వివాహం చేసుకోవాలనే టైం వచ్చింది నాకు. టైం వచ్చినప్పుడు నేను 3 నెలలు ప్రార్థన చేశాను, ప్రభా నాకు సేవకు సహకరించే భార్యను ఏమన్నాడు, అందగతిని ఏమని, కట్న కానుకలు తెచ్చామని ఏమన్నా. మా ఫాదర్ కట్నాలకు వ్యతిరేకి, మేము కట్నాలకు వ్యతిరేకలమే. సో కట్నాలతో మాకు పని లేదు. నేను అందమైన అమ్మాయి కావాలి, చదువుకున్న అమ్మాయి కావాలి నేను అడగలేదండి. సేవకు సహకరించే భార్యను, అలాంటి భార్యను దేవుడు ఇచ్చాడు. పాస్టర్ గారు సేవలో సహకరిస్తుంది ఇవాళ వరకు. ఆర్ యూ రెడీ టు లిసన్ గాడ్? దేవుడు చెబితే ఎండా నువ్వు సిద్ధంగానే అండి. ఇప్పుడు నాకున్న చదువుకి, నాకున్న హోదాకి అండి, నేను ఏ పెద్ద చర్చిలో పనిచేసి నాకు 50,000 జీతం ఇస్తారండి, ఇల్లు ఇస్తారు, అన్నీ ఇస్తారండి. అమెరికాలోనే నాకు 93వ సంవత్సరంలోనే 3 లక్షల జీతం ఇస్తానండి. ఇవాళ నేను అమెరికాలో పాస్టర్కి వెళ్ళిపోయాను, నా హోదా చాలా బాగుంటుంది. ఐ కెన్ ప్రీచ్, హై లెవెల్ ప్రీచింగ్ చేయగలను. నేను మేధావులకి బోధ చేసేస్తాము దేవుడు నాకు ఇచ్చాడు. విద్యావంతుడు అండి, 21 సంవత్సరాలు చదువుకున్నాను, వాడికి అవసరమైన బోధ నేను చేయగలను. కానీ నేను దేవుడి మాట విన్నాను. దేవుడు నాకేం చేయడు, పేదల మధ్యలో పనిచేయరు అని చెప్పాడు. ఎన్ని బాధలు పడ్డామండి సేవలు, ఎన్ని బాధలు పడ్డాం. ఏది రోమ్ కెనాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని చాలామంది మన చర్చ్
ఏ స్టార్ ఆరాధనకి గుడ్ ఫ్రైడేకి వచ్చి ఎంత పెద్ద చర్చు గెస్ట్ స్పీకర్లు వచ్చి ఆశ్చర్యపోతాడు. ఎంత కష్టపడ్డామండి అమ్మగారు నేను. ఆ వ్యభిచారుల మధ్యకి వెళ్ళి సేవ చేసాం, రైలు బడ్డీలు పక్కకి వెళ్ళి సేవ చేసాం, ఆ కొబ్బరి తోటకి వెళ్ళి సువార్త అందించాం, పేదవాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేసాం, అడుక్కున్నాడు చచ్చిపోతే వాడికి సమాధి చేసాం. ఎంత సేవ చేసామండి. దేవుడి మాట వినడం వల్ల నేను ఇవాళ ఆశీర్వదింపడ్డాను. ఇవాళ దేవుడి మాట వినడం వల్ల నా భార్య అంతగా ఆశీర్వదింపడ్డది. దేవుడి మాట వినడం వల్ల నా కొడుకు అంత ఆశీర్వదింపడు. పాస్టర్ శామ్యూల్ బాబు నేను ఏది చెప్తుంది వినాలంతేనండి. శామ్యూల్ బాబు తన వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. నేను ఏది చెప్పింది అది విని తీరాలంతే. శామ్యూల్ బాబు పాస్టర్ నేను చెప్పింది వినాలంతే. ఆవిడ అభిప్రాయం కూడా చెప్పడానికి వీల్లేదు. దైవ సేవకుడి మాట నువ్వు వినలేదు అంటే దేవుడి మాట ఏంటి వింటావు నువ్వు? నేను కొంతమంది కౌన్సిలింగ్ చేస్తాను, అమ్మ అలాగే కదా ఎలాగంటే అన్నీ విని అలాగేనండి అలాగే కానీ నేను చేయనండి అంటే చేయకపోతే ఎవడు నువ్వు పోతావు, నేను కాదు పోయేది. అమెరికా దేశంలో నేను మా పాస్టర్ గారు నేను ఒక చర్చ్కి ఫస్ట్ టైమే 93లోనే 7 నెలలు సీనియర్ పాస్టర్గా పనిచేయను అమెరికా చర్చ్కి. అక్కడ డెబీ అని చావస్ అని భార్యాభర్తలు గొడవ వచ్చింది. విడాకులు తీసుకొని రెడీగా ఉన్నారనమాట. ఆ పాస్టర్ గారు నాకు చెప్పారు, డాక్టర్ పాస్టర్లో వెళ్ళి కొద్ది కౌన్సిలింగ్ చేయను, ఎదురు కూర్చోబెట్టి మాట్లాడాను. అనేక విషయాలు చెప్తున్నాను, భార్యాభర్తలు ఎలాగ ఉండాలి ఎలా తగ్గేసి. గంట దగ్గర అవుతుందండి. ఆవిడ లాస్ట్లో ఏటన్నా తెలుసండి, పాస్టర్ నన్ను ఇండియా ఆడమని అనుకుంటున్నావా అని అడిగింది. ఇంకో పాస్టర్ అయితే కంగారు పడిపోతాడు కదా, మనం ఏం కంగారు పడలేదు. నేను అన్నా చూడ్డేవి నువ్వు ఇండియా ఆడమనిషి అని, నేను అమెరికా ఆడమనిషికి నేను చెప్పట్లేదు. నేను బైబిల్లో ఉన్న స్త్రీ గురించి చెప్తున్నాను. బైబిల్లో ఉన్న స్త్రీకి దేవుడు ఏం చెప్పాడంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండమన్నాడు. అంటే ఆహా అలాగైతే నాకు నచ్చింది అన్నదండి. ప్రార్థన చేశాను, ఇద్దరు సెకండ్ ఇచ్చుకున్నారు, ఇద్దరు హక్ చేసుకున్నారు, కలిసి వెళ్ళిపోయారు. కనుక ఇక్కడ సేవకుడి మాట విను, తల్లిదండ్రుల మాట విను, ఆటోమేటిక్గా దేవుడి మాట విను అని రాసేసుకోవచ్చు, ఇంకా అడగవసరం లేదు. సేవకుడు అంటే దేవుడిని రిప్రజెంటేటివ్ కదండి. ఒక సేవకుడు చెప్పాడంటే దేవుడు చెప్పినట్టు నీకు లెక్క. సేవకుడి మాట వినవు, తల్లిదండ్రుల మాట వినవు, ఎవరి మాట వింటావండి? నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు తెలుసండి? తర్షీసుకు పరిగెడుతున్నావు. యోనాన్ని దేవుడు వాడుకోవాలి కాబట్టి ఆ చేప కడుపులో పెట్టి ఆయన మళ్ళీ 3 రోజుల తర్వాత వెళ్ళి తీసుకెళ్ళి వాడుకున్నాడు. నేను వాడుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. నీ పరిస్థితి ఏంటైపోద్ది అంటే సౌలు రోజు పరిస్థితి అయిపోతుంది. నీకు తోసివేయబడతావు, తీసివేయబడతావు. ఎవడో నేను పలకరించడు, తర్వాత అయ్యో పాపని కూడా అనరు. దేవుని మాట ఎవడు వింటాడో వాడి జీవితం బాగుంటుంది. దేవుని మాటకి ఎవడు వింటాడో అది మనకి ఇష్టంగా ఉండదండి, కష్టంగా ఉంటుంది. దేవుని మాట వినడం అనేది ఇష్టంగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. కానీ అందులో నీకేముంటుందమ్మా? దీవెన ఉంటుంది. తర్వాత అండి దేవునికి గాడిదను సిద్ధం చేయడం. 7-8 వచనాలు చదువురా. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఇప్పుడు ఏంటంటే సిద్ధపాటు. మన గాడిదలువే. విక్టర్ ప్రభాకర్ అనే గాడిదని దేవుడు పిలిచాడు. ఆ గాడిదని దేవుడు పిలిచేసాడు, సిద్ధపరిచాడు. చదవరా అని చెప్పాడు. 21 సంవత్సరాలు చదువుకున్నాడు. చదివిన తర్వాత నేను అమెరికా వెళ్ళరా అని చెప్పాడు. అమెరికా పంపించాడు. మనకు అన్నీ సిద్ధపరిచాడు ఆయన అన్నీ కూడా. గాడిదలో వాడుకోలేదు. అక్కడ గాడిదకి ఏం చేస్తారండి, బట్టలు వేస్తారు. సోకొచ్చింది గాడిదకి. మీరు సోషల్ మీడియాలో చూస్తలేదు, కొన్ని కోతులకు బట్టలు వేస్తారు చక్కగా డింగ్ 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 మన ఇంట్లో తిరుగుతుండే బట్టలు వేసుకుని కోతులు. గాడిదని సిద్ధపరచాలి, బట్టలు వేస్తారు. అంటే పనికి మళ్ళీ గాడిద అని విక్టర్ ప్రభాకర్కి ఒక మంచి కోట్ వేసి మంచి టై కట్టాడు దేవుడు. చెప్పరా రే గాడిద చెప్పరండి. అలాగే ప్రభు అని చెప్తున్నాను నేను. ఎవరండి మనం? గాడిదలకి ఏంటండి, వస్త్రాలు తొడగబడ్డాయి, ఆధిక్యతలు వచ్చాయి. సిద్ధపాటు ఉండాలండి. సేవకుడు అంటే ప్రతి పనికి మళ్ళీ సేవకుడు కాదండి, సిద్ధపడాలి. సేవకుడు కూడా సిద్ధపాటు ఉండాలి. దేవుడు పిలుస్తాడు, వాడిని ఏర్పాటు చేసుకుంటాడు. ఏంటి దేవుడు మీరు పిలిచారనుకోండి, మీరు సేఫ్ ప్లేస్లో ఉంటారు. మీరు 6 లక్షల మంది మగవాళ్ళు అంటే మా పురుషుల గిరిసి అంతా కలిపితే ఒక 40 లక్షల మంది అంటారు. పిలిచాడు కాబట్టి బాధ్యత ఎవరిది? అయిందే. ఎండ తగలకుండా మేకస్తాము, చీకట్లన్నీ తేళ్ళు పాములు గరిచుకుంటా అగ్నిస్తాము. మాంసం కావాలంటే
మాంసం, నీళ్ళు కావాలంటే నీళ్ళు అన్నీ ఇస్తున్నాడు ఆయన. ఎందుకో ఒప్పుకున్నాడు కాబట్టి. కనుక ఇప్పుడు మీరు దేవుడికి ఇష్టం ఎప్పుడైతే సిద్ధపడ్డారో గాడ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అమాయకులైన వాళ్ళు చెప్తున్నానండి, దేవుడికి లోబడండి, దేవుడికి ఆయన మాట వినండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, రాజులుగా రాణీలుగా మిమ్మల్ని చేసేస్తాడు. ఎస్తేర్ రాణి ఏమైందండి? దేవుడి మాట విన్నది. ఎస్తేర్ రాణి ఏమైంది? లోబడింది. కనుక అప్పుడు సిద్ధపాటు చేశాడు దేవుడు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ ప్రశంస నినాద 9 చదవండి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచునిన వారును వెనుక వచ్చుచునిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఏంటి ఇక్కడ ఏంటండి? ప్రశంసలు అనమాట. ఎవరికి ప్రశంసలు? దేవునికి, యేసు ప్రభు గారికి. కానీ ఎక్కడ ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు? అక్కడ గాడిద గారు ఉన్నారు. ఏంటి నాతో చాలామంది వస్తారు, చాలా సామాన్యమైన వాళ్ళే నాతో వస్తారు, స్టార్ హోటల్లో పట్టుకుపోతారు. నాతో పాటు వాళ్ళందరూ ఇల్కి నమస్కారాలు పెడుతుంటారు. నేను అలా చూస్తుంటాను అనమాట. వాళ్ళకి మర్యాద ఇస్తుంటారు. మేడం గారు అంటారు, చిన్న మేడం గారు అంటారు, సార్ అని పిలుస్తుంటారు వాళ్ళు. అక్కడ ఆయన ఇలా కారు ఆవగానే డోర్ ఒకటి తీస్తాడు, కారు తీసుకెళ్తాడు. జనరల్గా స్టార్ హోటల్కి వెళ్తే ఒక డ్రైవర్ వస్తాడు, నేను వెళ్తే 4 డ్రైవర్లు వచ్చేస్తారు. ఎందుకంటే ఫాస్ట్ గారు అందరికీ డబ్బులు ఇస్తాడు వీళ్ళు సరదాలకి. నేను స్టార్ హోటల్కి వెళ్ళండి కెప్టెన్లు అందరూ నా చుట్టూ వచ్చేసారు, జనం అందరూ కూడా. అంటే ఏంటంటే గాడిదరే. ఏటొచ్చింది గాడిద? అక్కడ ప్రశంస. ఎందుకు? యేసు ప్రభుని మోస్తున్నాను కాబట్టి. నాకు ఎందుకు మీరు మర్యాద ఇస్తున్నారండి? ఫాస్ట్గా దైవ సైడ్ ఎందుకు మర్యాద ఇస్తున్నారు? యేసు ప్రభుని మోస్తున్నాను కాబట్టి. యేసు ప్రభుని వదిలేసి పక్క సారకోట్లో దూరిపోయారు అనుకోండి, వచ్చి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు హల్లెలూయా అని అంటారా? ఆడేం పాస్టర్, పనికి మళ్ళీ పాస్టర్ సారకొట్టిపోయాడు అంటారండి. కనుక యేసయ్యని మోసేటప్పుడు నీకేటి వస్తుందమ్మా? ప్రశంసలు వస్తాయి. ఏంటి మన సువార్థికులు చూడండి, ఆ సువార్థికులకి ఎంత గౌరవం ఉంటుందండి. సువార్థికులు వెళ్ళగానే పెద్ద మనిషిని గౌరవించినట్టు గౌరవిస్తారు. అమ్మగారు ఇది కావాలి అది కావాలి వాళ్ళు చెప్తుంటారు. గౌరవం అనేది అలాగ వస్తుంది. ఏంటి అమెరికా దేశంలో పాస్టర్ అంటే చాలా రెస్పెక్ట్ చేస్తారండి. అందులో నాకేంటండి రెవరెండ్ డాక్టర్ కదా, నన్ను ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ పాస్టర్లానే పిలుస్తారు. పాస్టర్ అంటే చాలా మర్యాద ఇస్తారు. ఫ్లైట్లోనైనా పాస్టర్ని మర్యాద ఇస్తారు. అమెరికా దేశంలో ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ అంటే మర్యాద ఇస్తారు. దేనివల్ల వచ్చిందండి అది మనకి? ఆ యేసయ్యని మోసం గాడిదలు కాబట్టి వస్తుందా? మనకేం గౌరవం లేదు అక్కడ, మనం ఎప్పుడూ గాడిదలమే. కనుక ప్రశంసలు అనేవి మనకు వస్తాయి. ఇవాళ నా గురించి చెప్పుకుంటున్నారు కదండి, మీ గురించి చెప్తున్నారు కదా, మీ గురించి చెప్పుకుంటారు కదా ప్రజలు. సండే స్కూల్ టీచర్ చేసే సువార్థికురాలు మీ గురించి చెప్పుకుంటున్నారు కదా, నా గురించి అలా చెప్పుకుంటారు. పాస్టర్ గారు విక్టర్ ప్రభాకర్ అని చెప్పుకుంటారు నా గురించి కూడా. ఆ ప్రశంసలు దేంట్లో వస్తాయండి? నీకు దేవుళ్ళలోనే వస్తాయి, ఆయన మోస్తున్నావు కాబట్టి. తర్వాత ఏంటంటే యెరూషలేములో కలవరము, అక్కడ కలవరం వచ్చిందేటండి. ఇక్కడ ఇన్ని ప్రశంసలు ఇవన్నీ అయితే కలవరం అంట. 10-11 వచనాలు చదవమా? ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడ్డారు. అంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అసలు ఈయనెవరు, ఏంటంటున్నారు వాళ్ళందరూ? యూదుల రాజా జయమని అంటారు కదా, ఇదేట్రా ఈ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు బాబు, ఈయనట్రా అని వాళ్ళు క్వశ్చన్స్ వచ్చేసాయి. తర్వాత జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూడండి ఏంటంటే అప్పటికి ఆయనకి చిన్న హోదా ఇచ్చారంట, ప్రవక్త యేసు అని పిలుస్తున్నారు. కలవరం వచ్చింది ప్రజల్లో. ఏంటి మీరు ఎక్కడికైనా వెళ్తేనంటే అక్కడ కొత్త నిబంధనలు రాస్తాడు. అక్కడికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళిన అక్కడ ఏమంటారండి, వెళ్ళి భూలోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారండి. ఏంటి నేను ఎక్కడికి వెళ్ళినా కలవరం ఉంటుందండి. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ స్టడీలో ఉంటారు. అందరు కూడా నేను ఏ చర్చికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా అందరూ స్టడీలో ఉంటారు. వస్తున్నాడు విక్టర్ ప్రభాకర్ అని. వాళ్ళకి ఏంటి వస్తుందండి, వీళ్ళకి కలవరం వచ్చేస్తుంది. వాళ్ళకి కలవరం ఉంటుంది నీ వల్ల. ఇప్పుడు ఈ ప్రాఫిటిక్ వర్డ్ చూస్తాండి, జకరియాలో మెస్సియా రాక్ గురించి ఇందాక చూసాం కదా, మాథ్యూ గారు మెన్షన్ చేసింది. మాథ్యూ గారు కూడా ఈ యొక్క జకరియాదే ఆయన రిఫర్ చేశాడు. జకరియా 9:9 చూడతల్లి మెస్సియా రాకడ్ గురించి జకరియా గారు చెప్పిన ప్రవచనం.
సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారండి ఎంత గొప్ప ప్రొఫెషన్ ఉండదు. దైవ సేవకుడుల దీనత ఉండాలండి. ఏంటి ఇవాళ సేవకుడు కంటే ఏంటంటే బాన్సర్స్ ఉండాలి, వాడికి పెద్ద స్థితిగతులు ఉండాలి. ఇవాళ ఎవడైనా యేసుప్రభు గారి జనాల్లోకి వెళ్ళగలండి. ఎవడైనా నేను పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ చేస్తానండి, 12 కాన్ఫరెన్సులు చేశాను. రేపు 13వది చిన్నబడంలో చేస్తున్నాం పలాస. 100 మంది పాస్టర్లకి నేనే స్పాన్సర్ చేస్తాను. డబ్బంతా నాదే. ఒక్కో పాస్టర్కి 300 రూపాయలు విలువ చేసే భోజనం పెట్టమని డబ్బులు ఇచ్చాడు. ఒక్కో పాస్టర్కి 200 రూపాయలు ట్రావెల్ ఇస్తాను. డబ్బులంతా నావే. దగ్గర 1,00,000 రూపాయల ప్రాజెక్ట్ అది. కానీ ఆర్గనైజర్స్కి, కోఆర్డినేటర్కి ఏం చెప్తాను తెలుసండి, ఆ పాస్టర్లు అందరూ ఏది తింటారో నేను అదే తింటాను, ఆ పాస్టర్లు అందరూ ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటానని చెప్తాను. వాళ్ళు మురిసిపోతారండి. నేను మొన్న ట్రైబల్ కన్వెన్షన్కి వెళ్ళాను కానీ ఆ పాస్టర్స్తో ఉండేట ట్రైబల్ పాస్టర్తో ఓ పాస్టర్ భుజం మీద చేసి వెళ్తుంటే ఆ పాస్టర్ చేయి గట్టి పట్టిస్తున్నాడు, తీసేస్తానేమో భుజం మీద నుంచి అందరికీ చెప్తున్నాడు, ఇలా చూపిస్తున్నాడు, చూడు సార్ నా భుజం మీద చేయి వేస్తారని చెప్తున్నాడు. యేసుప్రభు గారికి అంత పాపులారిటీ ఎందుకు వచ్చిందండి? శంకర్ల దగ్గర, పాపుల దగ్గర, విమర్శల దగ్గర, సామాన్యుల దగ్గరికి వెళ్ళాడండి. అంటే నా వీడియోస్లో ఉంటే మీరు చూడండి. నేను ఒకరోజు రాయగడ మీటింగ్స్కి వెళ్తున్నానండి కారులో. ఒక అడుక్కున్నాడు చిన్న, చూసారు ఇలా చింగ్ డెంగ్ డెంగ్ అనుకుంటూ వెళ్తుంటాడు కదా, అడుక్కున్నాడు వెళ్తున్నాడు. మా డ్రైవర్ చేరే కారు పక్కన ఆపరాడు, ఆయన పిల్లరా వెళ్ళరారా అని చెప్పి, ఎంత వస్తుందిరా రోజుకి నీకు అని. ఎంత వస్తుంది బాబు, ఇక్కడ 5 రూపాయలు 10 రూపాయలు కూడా రావు బాబు. మరి నీకు 500 ఇస్తాను నా మాటలు వింటారు బాబు, రోజంతా కూర్చొని వింటాను బాబు నీ మాట్లాడాడు. మరి తమ్మురే నాకు ఇస్తారండి ఇచ్చాడు. ఆడికి అరగంట సేపు నా ప్రయాణం ఆపుకొని ఆడికి అరగంట సేపు సుమారు చెప్పానండి వాడికి. అంటే నాకు ఎలాగుంటుందండి, ఆడికంటే నేను ఏటి ఎక్కువ అని ఉంటుందండి నాకు. అండ్ ఈ సేవకుడికైనా అది ఉన్నోడే పైకి వస్తాడండి. అంటే నేను రాజైన దినాల్లో ఇవాళకి నేను ఎవరు కలుసుకోవడం అవుతుందండి. నాకు ఫోన్లు చేసినా ఎవరి ఫోన్లు నేను ఎత్తనండి. నన్ను ఎవడైనా కలాలంటే ఇంటికి రావాలి అంతే తప్ప సభ్యులకి ఇచ్చే మర్యాద నేను పైలో ఎవడికి ఇవ్వ. నాకు ఇప్పుడు ఎవడ ఫోన్లు కూడా చేయను. నేను ఈ యొక్క ప్రపంచంలో ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఒకడో ఎదురు ఉంటారు అంతే. ఎవరితో మాట్లాడినా ఏంటి సాయంత్రం ఫోన్ పెట్టిడు అంతే. రానేని దినాల్లో దేవుడు చూపిస్తున్నాడండి. ఎవరైనా నేను కలుసుకోవాలంటే చాలా కష్టం రానేని దినాల్లో అని చెప్తున్నాడండి. అంటే దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అంటే మీ అందరికి ఏంటి చెప్తారండి, అప్పుడు ఎలా మాట్లాడాను ఇప్పుడు అలాగే మాట్లాడతాను, అప్పుడు ఎలా మీరు ప్రేమించాను ఇప్పుడు అలాగే ప్రేమిస్తాను. ఒకవేళ మనలో ఘనత ఉన్నదనుకోండి, ఆ ఘనత ఎవరండి? యేసుప్రభు తప్ప మనం కాదు. ఒకవేళ మనలో మంచి ఉన్నదనుకోండి, ఆ మంచి యేసుప్రభు తప్ప మనం కాదు. నీలో ఏదైనా ఒక ఔన్నత్యం ఉన్నదనుకోండి, ఔన్నత్యం యేసుప్రభు తప్ప నువ్వు కాదు. నువ్వు ఎప్పుడూ గాడిదవే, నువ్వు ఎప్పుడూ సున్నావే. ఏంటి ఒక 3 సున్నాలు ఎలా ఉన్నాయనుకోండి, 3 సున్నాలు అంటే ఎక్కువే కదా. 1 సున్నా 2 సున్నా 3 సున్నాలు అంటే ఏంటనుకోండి, 3 సున్నాలకి విలువ ఉందండి. ఆ 3 సున్నాలు పక్కన ఏంటి రావాలండి? 1 వస్తే అప్పుడు ఏమైపోయింది? 3 సున్నాలు 1000 అయిపోయింది అంతే. 1ని బట్టి సున్నాలకు విలువ తప్ప సున్నాలకు విలువ లేదు. నేను రాసిన 18 పుస్తకాల్లో హీరోస్ ఆఫ్ క్రాస్ అనే బుక్లో అది రాశానండి. లాస్ట్ వరల్డ్లో రాశాను. గాడ్ కాల్ ద జీరోస్ అండ్ హీ మేడ్ దెమ్ యాజ్ హీరోస్ అని రాశాను. అంటే దేవుడు సున్నాలు పిలిచాడు, వాళ్ళని హీరోలుగా చేసి పడిచాడు అని చెప్పాడు. ఏంటి వాళ్ళు వెక్టర్ ప్రభాకర్ అనే వాళ్ళని ప్రపంచంలో గౌరవిస్తున్నారంటే ఏసైని బట్టి తప్ప నన్ను బట్టేం కాదు. నన్ను ఎవరు లెక్క చేయాల్సిన పని లేదు. నేను ఏసైని మోస్తున్న గాడిదని కాబట్టి నన్ను లెక్క చేస్తున్నారు. బిల్లీ గ్రామ్ గారు అదే మాట చెప్తాడండి. బిల్లీ గ్రామ్ గారు ఔన్నత్యులు ఉండేటప్పుడు అమెరికా అందరూ పెద్దలు వెళ్ళి, సార్ మీరు ప్రెసిడెంట్గా నిలబడండి సార్, పోటీ కూడా ఉండదు మీకు అన్నారు. అప్పుడే చిన్న నవ్వు అనేటట్టు, ఒరే నేను ఏసైని మోస్తు నీ గాడి తింటరా, ఏసైని దించుకొని నేను వస్తే నన్ను నడ్డి ఎరగొట్టేస్తారు వద్దురా బాబు అని చెప్పాడు. ఇవాళ సేవకులు చూడండి చాలామంది దేవుడిని వదిలేసి రాజకీయ పార్టీలు పెట్టి జోకర్స్లాగా ఉన్నారు. టీవీలో చూస్తుంటా జోకర్స్. మనం దేవుడిని వదిలేశారండి. ఏమండి ఇవాళ మీకు చెప్తున్నాను, ప్రపంచం నాకు 1,000,000 ఎవడని ఇచ్చి యేసుప్రభుని వదిలేవు, నేను వదిలేనండి. నాకు యేసుప్రభు కావాలండి.
యేసుప్రభు గురించే జీవిస్తాను, యేసుప్రభు గురించే మరణిస్తాను. మరణం లేదు నాకు, ప్రభు రాకడలో ఎత్తబడతాను. ఇది మెస్సియా రాకడ గురించి అని ప్రవచనం అండి. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ధ్యానిస్తామండి, రాజకీయ విమోచకుడి నిరీక్షణ. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారటండి, మాకు రోమన్ పాలన నుండి విముక్తి కోసం ఆశిస్తున్నాం, ఈ రోమా ప్రభుత్వం నుండి ఈయన మమ్మల్ని విడిపిస్తారని అనుకున్నాడు. యోధా వెళ్ళాడండి. యోధా ఎవడండి? తిరుగుబాటుదారుడు. యోధా ఎవడంటే రోమా ప్రభుత్వం తిరుగుబాటు చేసేవాడు అనమాట. యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు. యేసుప్రభు గారు ఏమన్నాడు, యేసు నీకు బుద్ధిబలం ఉంది, నాకు భుజబలం ఉంది, మన ఇద్దరం కలిసి రోమా ప్రభుత్వం దించేద్దాం అన్నాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారండి, యూదుల రాజాని కానీ యూదులకి విమోచన వచ్చేస్తుంది కావాలి, రోమా ప్రభుత్వం ఇంకా పడిపోతుంది కావాలనుకుంటున్నారు ఇవాళ. అండ్ మీరు ఆలోచన చేయండి, ఇవాళ భారతదేశంలో క్రైస్తవులు 10 మంది ఉన్న శక్తివంతులండి. ఎంతమంది క్రైస్తవులు మేము ఒక పాస్టర్ని చంపిస్తే ఎందుకంటే మనం మౌనం వహిస్తున్నాం అండి. క్రైస్తవులు అందరూ AK-47 గన్స్ పట్టుకుంటే ఎవడో నిలబడగలడా? ఇవాళ క్రైస్తవుల మీద హింస వస్తుందని మన యూరప్లో మన ప్రధానమంత్రి మోడీ వెళ్తే యూరప్లో అందరూ కూడా గో బ్యాక్ అని చెప్పారటండి ఆయనకి. మీ దేశాన్ని మీరు ఉగ్రవాద దేశంగా మార్చేస్తారు, క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, సంఘాలు ఎంత అవమానండి భారతదేశానికి. ఒకసారి ఆలోచించండి. ఇవాళ యేసుప్రభు గారు కోరుకుంది ఏంటండి, ఈ క్రైస్తవ వ్యతిరేక పాలన దించిమేనా యేసుప్రభు కోరుకుంటుంది? ఏం చేస్తున్నాడు మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు రక్షింపడాలని ప్రార్థన చేస్తున్నాం. ఏమాత్రం అండి వీళ్ళందరూ కూడా క్రైస్తవులు నిలబడలేరండి. క్రైస్తవుడికి ఉన్న వరం ఏంటంటే వారిలో ఒంటరైన వాడు 10,000గా ఉంటాడు. నో బడీ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవులు అనే వాళ్ళ గురించి ఇందిరాగాంధీ గారు ఆ మాట చెప్పారండి, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలని చెప్పింది, వాళ్ళు లేపకండ్రా అని చెప్పిందండి. అయితే ఏంటంటే క్రైస్తవుల ఔన్నత్యం సహిస్తున్న వాళ్ళని, భరిస్తున్న వాళ్ళని. ఎంత అన్యావసరం ఆలోచించండి. సంఘాలు పగలగొట్టేస్తున్నారు, పాస్టర్లు చంపేస్తున్నారు. లిస్ట్ అవుట్ చేశారట 115 మంది పాస్టర్లు 2 తెలుగు రాష్ట్రాలు చంపేయాలని. వాళ్ళకి అర్థం కాదండి, దేవుని ఉగ్రతల మీదకి వస్తుంది సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చచ్చిపోయిన పాస్టర్ ఎంత ఆనందం అంటాడు, ఎంత మంచివాడండి ఆ పాస్టర్. మన అందరికంటే ముందు వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ఇంకా మనం ఎన్ని కష్టాలు చూడాలో, ఎన్ని బాధలు చూడాలో, చూడకూడదు ఎన్ని చూడాలో మనం. ఇంకా వాడు అన్నీ వదిలించుకుని వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. అదృష్టవంతుడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు హ్యాపీగా, దేవదూతలతో ఉన్నాడు. ఆడికి బాధ లేదు, బంధువు లేదు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ఉన్నాడు ఆయన. కన్నీరు లేదు, దుఃఖం లేదు, అక్కడ ఉన్నాడు ఆయన. మన ఆడికి వెళ్ళిపోతే రెడీగా ఉన్నాడు. ఈ పనికి మన వాళ్ళకి తెలియదు సంగతి. ఇవాళ భారతదేశానికి ఎంత చెడ్డ పేరు తెచ్చారండి. కానీ దేవుడు ఎప్పుడు సంఘాన్ని విడిచిపెట్టడు. వీళ్ళేమనుకుంటున్నారండి, రోమా ప్రభుత్వం నుంచి మమ్మల్ని విడుదల కలిగించేస్తాడు యేసుప్రభు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు, ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 18:36 ప్రభు ఏం చెప్తున్నాడు చూడమా. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రే బిడ్డలారా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, ఒకవేళ నా రాజ్యం లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని, నా సేవకులు వచ్చి పోరాడతారు. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఇవాళ మన రాజ్యం ఇది కాదు కానీ విక్టర్ ప్రభాకర్ ప్రార్థన చేస్తే అగ్నివచాలు కాల్చిందండి. వెళ్ళి వీళ్ళే ప్రార్థన చేస్తే అగ్ని వచ్చిందా లేదండి కర్మేల పర్వతం మీద. కానీ మన రాజ్యం ఇది కాదు. మన రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాడు, చచ్చిపోవాలని మనం కోరుకోవట్లేదండి. దేవులు కాబట్టి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ దైవమునుడు కూడా పనులు చేయటది. వాళ్ళ రక్షణ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అండి. సిలువలో మాటలు ధ్యానిస్తాం శుక్రవారం. మొదటి మాట ఏంటండి, తండ్రి వాళ్ళు ఏం చేసిన వాళ్ళకి తెలియదు కానీ ప్రభుకి తెలుసు కదా అండి. మీకు వ్యతిరేకంగా పనిచేయాలి ఏం చేసిన వాళ్ళకి తెలియదు, మనకు తెలియదండి. సంఘాలు పగలగొట్టేసిన మనకు తెలియదు, వాళ్ళు తప్పు చేస్తున్నారని. పాస్టర్లు చంపేసిన మనకు తెలియదండి. కానీ వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు. వాళ్ళు తెలిస్తే చేయరా పని. కనుక వాళ్ళందరి గురించి మనం ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలా. మన రాజ్యము ఈ లోక సంబంధం కాదు. ఇక్కడే సంపాదనలు గేంపాలు ఏవి మనతో రావండి. నీ డిగ్రీలు నీతో రావు, నీ డబ్బు నీతో రాదు, నీ బిజినెస్ నీతో రాదు, నీ ఉద్యోగం నీతో రాదు. యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో. నేను ఈ ఉద్యోగం వాళ్ళు దేవుని సేవ చేయలేకపోతున్నాను, ఈ పిల్లల వాళ్ళ దేవుని నువ్వు చేయకపోతే ఎవడో ఇంకోటి ఎవడో చేస్తాడు సేవ. కానీ దేవుడు నీకు ఇచ్చే తరుణాన్ని వినియోగించుకోండి. అండి నా కొడుకు పుట్టాడండి. నేను అప్పుడు 1000 యూత్
కన్వెన్షన్ కండక్ట్ చేస్తాను సెయింట్ జాన్స్ చర్చ్లో. నేషనల్ యూత్ కన్వెన్షన్ నేనే ఆర్గనైజర్ దాంట్లో. అండ్ అప్పుడు 27వ సంవత్సరంలోనే నేను ఆర్గనైజ్ చేశానండి. అప్పుడు కరెక్ట్గా అమ్మగారు ఏమొచ్చి డెలివరీ కేజీహెచ్ సిజరైన్. అప్పుడు నేను ఫోన్ చేశాను మా మాయ గారికి, మాయ గారు నేను రాలేనండి, ఇక్కడ యూత్ కన్వెన్షన్లో ఉన్నాను, దయచేసి మీరు అనే బాధ్యతలు తీసుకొని. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, నా కొడుకుని 3 రోజుల తర్వాత వెళ్ళి చూశానండి. నేను ఆ కన్వెన్షన్ అయిన తర్వాత వెళ్ళి చూశాను. అండి వాళ్ళు చాలామందికి స్వాతికురాలు ఉంటే నా పిల్లల వాళ్ళు చేరి, పిల్లల దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడా శాపంగా ఇచ్చాడా? అండి నీ పిల్లల వాళ్ళు ఊర్లో పనులు చేయడం మానేస్తున్నావా? నీ పిల్లలు ఉన్నారని అక్కడికి వెళ్ళడం మానేస్తున్నావా? అంటే నీ పిల్లలు నీకు ఆటంకం పండవా, నువ్వు ఆటంకం పండవా? నీ ఉద్యోగం నీకు ఆటంకం పండవా, నువ్వు ఆటంకం పండవా? నీ బిజినెస్ నీకు ఆటంకం పండవా? ఆలోచన చేసుకోండి. అంటే దేవుడు నీ హృదయంలో ఉంటేనండి ఏమి లెక్క చేయవండి మనం. దేవుడు నీ హృదయంలో ఉంటే ఏంటన్నాడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. కనుక మన రాజ్యం లోక సంబంధింది కాదు. ఏంటి ఇవాళ నువ్వు పెంచిన పిల్లలు ఎవడ నీతో ఉండరండి. కనుక పిల్లల వల్ల దేవుని సేవ చేయట్లేదు, డిగ్రీల వల్ల దేవుని సేవ చేయట్లేదు, వ్యాపారం వల్ల దేవుని సేవ చేయట్లేదు, ఉద్యోగాల దేవుని సేవ. నా అనుభవం మీకు చెప్పానండి. నాకు దేవుడి పని అంటే అన్నీ వదులుకొని వెళ్ళిపోతానండి. దేవుడి పని నాకు ప్రాణం. ఆయన ఏమన్నాడే, నీ పని నాకు ఆహారం అన్నాడండి. ఆ రీతిగా మీరు ఉంటే దీవించబడతారు. ముగింపు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అంటే 2 విషయాలు ధ్యానించుకొని ముగిస్తాం. చదువుతల్లి నెంబర్ 1, యెరూషలేములోనికి యేసు విజయవంతమైన ప్రవేశాన్ని మన సొంత జీవితాల్లో ప్రవేశానికి పరిగణించండి. ఆయన యెరూషలేములోకి వెళ్ళారు చూశారు కదా, అలాగా నీ జీవితంలోనికి ప్రభు వచ్చేలా చూసుకో వేళ. అంటే అర్థం ఏంటండి, ఇన్వైట్ జీసస్ ఇంటు యువర్ లైఫ్, ఇన్వైట్ జీసస్ ఇంటు యువర్ హౌస్. యేసు ప్రభుని మీ ఇంట్లోనికి ఆహ్వానించండి. యేసు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. సులువా కష్టమా? కష్టం. ఎందుకు కష్టం అంటేనండి, అక్కడ ఏమొచ్చి గుడిలోని పాస్టర్ గారు బోధ వినిసి యేసు ప్రభుని మీరు నిత్యము కలిగి ఉండండి, ప్రభుతో నడవండి, ప్రభుతో జీవించండి అంటే, ప్రభువా నాతో వచ్చి ప్రభువా నా హృదయంలో ఉండి ప్రభువా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చి ప్రభు అన్నాడు. ప్రభు అలాగే గ్రాంటెడ్ అన్నాడటండి. ఆడు చర్చ అయిన తర్వాత ఆ దొండపర్తి అక్కడ బాబు జగజీవనరావు బొమ్మ ఉంటుంది అక్కడ ఇలా చేతులు కట్టుకొని గౌతమ్ బుద్ధుడిలాగా ఉంటారు అనమాట అందరూ. ఈడెళ్ళగానే ఏరా జేమ్స్ వచ్చావా, అరే జేమ్స్ మధ్యాహ్నం మన సినిమా ఉందిరా, సినిమాకి వెళ్ళాలరా అంటే, మరి బాబాయ్ ఇప్పుడే కదా చెప్పాను నేను ప్రభు ఎక్కడికి వెళ్తాను నాకు వచ్చేయమని, ప్రభు నాతో మంచి, అరే మీరు వెళ్ళండి రా నేను వస్తాను. ఏ హాల్ రండి, పలానా హాల్. అరే నా సీట్ ఖాళీగా ఉంచండి, సినిమా స్టార్ట్ అయ్యి వచ్చేస్తుందండి. కరెక్ట్గా సినిమా స్టార్ట్ అయ్యాక అందరూ అలా తడుకొని వెళ్ళి ఆ హాల్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమా సీట్ దగ్గరికి వెళ్ళి అలా చూస్తే యేసుప్రభు కనిపిస్తున్నాడట. ఓరే బాబా నేను అనవసరంగా బుద్ధిహీనంగా గుళ్ళో ఎక్కడికి వెళ్తాడు వచ్చి అడిగాను ప్రభుని పారిపోయాడట. ఆ సాయంత్రం అంతా దొక్కంతా కూర్చున్నాడట. సాయంత్రం అయింది వాళ్ళందరూ వచ్చారట. అరే మరి సినిమా చూడలేదు నువ్వు వచ్చి, మరి ఇవాళ శేఖర్ గడ్డి ఇవాళ పార్టీరా, ఇవాళ మరి సూపర్ పార్టీరా వచ్చిరా అన్నాడట. వీడు ఆలోచిస్తున్నాడు ఏంటి గోవాలనేసి. సరే మీరు వెళ్ళండిరా ఎక్కడ బార్ ఏదని చెప్పి వెళ్ళండి. బార్లో ఏంటంటే డార్క్ లైట్స్ పెడతారు, ఒకటి ముక్కలు ఒకటి కనిపించుకుంటా ఆ డార్క్ లైట్ ఇలా పెట్టారట. వీడు బాధరికి వెళ్ళిపోయి కూర్చొని ఈ కింద నుంచి ఇలా చూస్తున్నాడట. చూస్తే ఎవరు కనిపించాడండి, యేసుప్రభు కనిపించాడు. అప్పుడు వీడికి వచ్చిందటండి, ప్రభువా నేను బుద్ధి గడ్డి తిని గుళ్ళో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రమ్మని చెప్పాను, నాతో నిత్యం ఉండవచ్చు, కానీ అది నిజం కాదు, ఇప్పుడు నేను చెప్పేది నిజం, గుళ్ళోనే మనం కలుసుకుందాం, ఇంకా ఎక్కడా మనం కలుసుకోద్దని చెప్పాడటండి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని విశ్వాసాన్ని నీలోనికి ఆహ్వానిస్తావా? ఏంటి ఇవాళ నేను చెప్తున్నానే ప్రభు వింటున్నాడు. తలంపులో కూడా నేను తప్పు చేయటం లేదండి, తలంపులో కూడా 100% ప్రభు గురించి జీవిస్తున్నానండి. ఇవాళ నాకు నమ్మకంగా చెప్తున్నానండి, దేవుడు నా దర్శనాన్ని నెరవేర్చిపోతున్నాడు త్వరలో. తర్వాత ఏం చెప్తున్నాడమ్మా? విజయాలు మనల్ని దేవునితో లోతైన సంబంధం వైపు నడిపిస్తాయి. ఏంటి ఆలోచించండి, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు మన కుటుంబీకులు చాలామంది. అండ్ నీ పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, లేదా నువ్వు అనుకున్న ఇల్లు నీకు దేవుడు ఇచ్చాడు, నువ్వు అనుకున్న ఉద్యోగం నీకు దేవుడు ఇచ్చాడు, నువ్వు అనుకున్న భర్త నీకు దేవుడు ఇచ్చాడు. అదేంటండి నీకు విజయం.
ఈ విజయాలు ఏం చేస్తాట? మనల్ని దేవునితో వైపు లోతైన సంబంధంలో నడిపించేస్తాడ. ఎప్పుడైతే దేవుడిని ఇంట్లో కార్యం చేశాడో, ఎప్పుడైతే జీవితంలో కార్యం చేశాడో, నువ్వు దేవుళ్ళు ఏమైపోతాడమ్మా? బలవంతుడు అయిపోతాడ. ఏంటి ఇవాళ నేను ఇంత బలవంతుడు ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన విజయాలే. నాకు తెలుసు దేవుడు ఈ కార్యం చేస్తాడనేది తెలుసు, దేవుడు నాకు ఇది ఇస్తాడని నాకు తెలుసు అండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి మీరు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఫలానాది నీకు ఇవ్వడానికి కూడా లేదండి. తన స్వకీయ కుమారుని నీ గురించి ఇచ్చినప్పుడు నీకేది ఇవ్వకుండా ఉంటాడండి? జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నీ విజయాలు నేను దేవుల్లో బలపరుస్తాయి. దేవుడిని హృదయంలోనికి ఆహ్వానించాలి, ఆయన మాట వినాలి, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించినప్పుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడుతున్నాడండి? ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద కూర్చోబెడుతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమేడ, ఇవాళ నాతో అందరితో మాట్లాడారు నాయన. కట్టబడిన గాడిద గురించి, ఈ విజయోత్సవం గురించి నాతో మా అందరితో మాట్లాడారు ప్రభా. నాయన ముగింపులో మీరు చెప్పిన మాటలు నాయన నా హృదయాన్ని తాకాయి, మా హృదయాలు తాకే తండ్రి. మిమ్మును ప్రభువుగా, రక్షకుడిగా, విమోచకుడిగా, తండ్రిగా, కాపరిగా మాలోనికి ఆహ్వానించే కృప, మా విజయాలను బట్టి మీలో బలపడే కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.